బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో పలు రెస్టారెంట్స్లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ది ఫోర్ట్ డైలిష్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్లను సెర్చ్ చేశారు. కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నారని, కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్లో బొద్దింకలు తిరుగుతున్నాయని, ఎక్స్పైర్ అయిన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు వెల్లడించారు అధికారులు. రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని పలు రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. పలు రెస్టారెంట్లో తనిఖీలు చేసి అక్కడ ఎక్స్పైర్ అయిన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, అలాగే హోటల్లో కూడా శుభ్రత పాటించట్లేదు అంటూ కూడా వారు గుర్తించారు. దీంతో కొన్ని రెస్టారెంట్లకైతే నోటీసులు కూడా జారీ చేశారు. పలు రెస్టారెంట్లు సీజ్ చేసి అయితే వారికైతే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. దీని పట్ల కూడా ఇప్పటికే కుళ్ళిపోయిన కూరగాయలు కూడా వాడుతున్నట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అటు రాజేంద్ర నగర్లో పలు రెస్టారెంట్లపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏ రెస్టారెంట్లో నిర్వహించారు, ఏ రెస్టారెంట్లకి నోటీసులు ఇచ్చారు, అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అంశం పైన జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అనేక హోటల్స్ పైన ఇటీవల రేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా గమనించవచ్చు. సో ఇవాళ రాజేంద్ర నగర్ పరిధిలోని ది ఫోర్ట్, దాని తర్వాత డైలిష్ బై హోమ్ కిచెన్ రెస్టారెంట్ పైన అధికారులు సోదాలు చేశారు. ఇంకా 2-3 రెస్టారెంట్స్ మీద కూడా సోదాలు చేసినట్లు గుర్తించారు. అందులో పూర్తి స్థాయిలో ఒకసారి మనము విజువల్లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఆ ఫ్రిడ్జ్ లో పూర్తి స్థాయిలో అన్ని కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. ఎన్నో రోజుల క్రితం అందులో నిల్వ ఉంచారు. వాటిని రెగ్యులర్ గా ఫుడ్ వండే దాంట్లో అవన్నీ వాడుతున్నారు అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. సో వాటిని అన్నిటి కూడా సేకరించారు. దాంతో పాటు ఇతర ఏవైతే రైస్ కావచ్చు, ఇతర కర్రీస్ కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని మెటీరియల్ ఏవైతే ఫుడ్ వండడానికి అవసరమైన మెటీరియల్స్ ఉంటాయో అవి కలర్స్ కూడా అన్ని స్వాధీనం చేసుకొని వాటి శాంపుల్స్ సేకరించారు. ల్యాబ్స్ కి పంపిస్తున్నాం అనేది అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఫుడ్ సేఫ్టీ పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ సీరియస్ గా దృష్టి పెట్టింది అనేది వాళ్ళు క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 2 నుంచి 3 లక్షల చిన్న పెద్ద హోటల్స్ ఉంటాయనేది ఒక అంచనా. కానీ అధికారిక లెక్కల ప్రకారం 1 లక్ష వరకు ఉంటాయి. అందులో మేజర్ గా వచ్చేసి 30,000 పెద్ద పెద్ద హోటల్స్, 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ అయితే మిగతావన్నీ కూడా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న హోటల్స్ లో కూడా ఇప్పుడు తనిఖీలు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రాబోయే రోజుల్లో జనాలను దృష్టిలో పెట్టుకొని, జనాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి తనిఖీలు మరింత వేగవంతంగా, మరింత అగ్రెసివ్ గా చేయబోతున్నాం అనేది జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అయితే దాదాపుగా 3 నుంచి 4 హోటల్ తనిఖీలు చేసి అందులో సేకరించినటువంటి పరికరాలు, అందులో సేకరించినటువంటి మెటీరియల్స్ ల్యాబ్ కి పంపారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ హోటల్స్ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ హోటల్స్ కి సంబంధించిన వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. నోటీసుల పైన ఏ విధమైనటువంటి వివరణ వస్తుందనేది అధికారులు వేచి చూస్తున్నారు. ఆ వివరణ సరిగ్గా లేకపోతే హోటల్స్ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కేసులు కూడా బుక్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే శ్రవణ్, ఇప్పుడు రాజేంద్ర నగర్ లో ఏ హోటల్లో అయితే తనిఖీలు చేశారో వారికి సంబంధించి ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? అక్కడ కూడా ఉంటే తనిఖీలు చేసే అవకాశం ఉందా అండి? అలాగే రాజేంద్ర నగర్ లో ఈ రోజు ఇంకా వేరే హోటల్లో తనిఖీలు చేసే అవకాశం ఉందా? అంటే ఉదయం ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఆ హోటల్ ఓపెన్ కాగానే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏవైతే హోటల్స్ ఎంటర్ అయ్యారో హోటల్ ఎంటర్ సర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ హోటల్లోనే ఇంత అధ్వానమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే మీకు సంబంధించిన బ్రాంచ్లు ఏమైనా ఉంటే అక్కడ ఏ విధంగా మెయింటైన్ చేస్తారని అధికారులు వాళ్ళని ప్రశ్నించగా మాకు ఎలాంటి బ్రాంచ్లు లేవని చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. బేసిక్ గా ఎందుకంటే వేరే బ్రాంచ్ ఉన్నాయని వాళ్ళు చెప్తే ఒకవేళ మళ్ళీ అక్కడికి కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ సమాచారాన్ని వాళ్ళు దాచిపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏ సర్కిల్ కి ఆ సర్కిల్ గా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం దాదాపుగా 60,000కి పైగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సోదాల్లో దాదాపుగా 40,000 నుంచి 60,000 హోటల్స్ ని ఇప్పటి వరకు సోదాలు చేశారు, తనిఖీలు చేశారు. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే హోటల్స్ లో నాణ్యత పాటించట్లేదు. ఫుడ్ కి ఉపయోగించేటువంటి పరికరాలు, ఆ కలర్స్, ఇవన్నీ సింథటిక్ కలర్స్ వాడుతున్నారు.
డేట్ ఎక్స్పైరీ అయిపోయినటువంటి సామాన్లు ఫుడ్ కి అవసరమైన దాంట్లో వాడుతున్నారు అని అధికారులు గుర్తించారు. అనేక హోటల్స్ పైన కేసులు బుక్ చేశారు. సో ప్రస్తుతం అయితే ఇవాళ ఏవైతే హోటల్స్ చెక్ చేశారో ఆ చెక్ చేసినటువంటి క్రమంలోనే అనేక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. సో ఇంకా బ్రాంచ్లు ఏమైనా ఉన్నాయని కూడా అధికారులు వెరిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు. ఒకవేళ ఆ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఆ హోటల్స్ పైన కూడా సోదాలు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.